వెయ్యాలి. అగో అత్తమ్మ గీడేం చేస్తాను? కనబడతలేదా అనే ముగ్గెత్తానా? ముగ్గా గీ రోడ్డు మీద ఎత్తానమేంది? మా ఇంటికాడ ప్లేస్ లెక్క ఇక్కడ ఎత్తానా. నాకు ముగ్గులు అంటే బాగా ఇష్టం. ఏందో ఏమో గినాడి రోడ్డు మీద ముగ్గెత్తాంది. అబ్బో గనిగనం కలర్లు తెచ్చుకున్నది కదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త అల్లుళ్ళతో కోటి. రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన మళ్ళా మర్చిపోతాను. మదిలోన తర్వాత ఏందో ఉండే మళ్ళా పదండి ఏదో ఒకటి వాడతా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నువ్వంటే నాకు పానమాయనే పానమాయనే పానమాయనే. అబ్బా మా డాడీ మళ్ళీ యూట్యూబ్ మొదలు పెట్టింది కదా. డాడీ డాడీ కాల్చేస్తా కాల్చేస్తా. ఏంటిదిరా నువ్వు కాల్చేది? ఇట్రా 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 నువ్వు ఇట్రా. ఎందుకు డాడీ ఎందుకు వెళ్తాను? నా దగ్గర గన్ను ఉన్నది. ఎందుకు కొంటారా గన్నులు గిన్నులు? ఇట్రా ఇట్రా అది పట్టుకొని ఇట్రా. ఇగో మా కొడుకు గన్ను కొన్నాడు ఫ్రెండ్స్. గన్ను ఇది ఎక్కడ కొన్నారో ఎవరు పైసలు ఇస్తారా నీకు? అబ్బో మంచిగానే నిజంగా గన్నులానే ఉన్నది. ఎవరా రే గట్ల టప్ కట్టదేంద్రా? టప్ కట్టేందుకు రే గంత సౌండ్ వస్తా అదిరా. రే అదే దెబ్బలు తాకుతాయి అట్లా అట్లా ఆడదుకి గన్నులతోని దెబ్బలు తాకుతాయి ఇట్లా తాకయా? నువ్వే చిన్నపిల్లగానివి కానీ గిట్టాటి పట్టుకొని ఆడద్దు, కొడతారు. వాళ్ళు వీళ్ళు చూసి నిజంగా గన్ను పట్టుకొచ్చింది అని కొడతారు. ఇది ఆడుకునేదేనా నిజంగా అన్న? అది ఇదేంద్ర ఊసిపోయింది. అయ్యో అరే కోతుని కొట్టడానికి మంచిగా పని చేస్తుంది అయితే. నేమే పట్టు. ఇగో ఇది ఇట్లా పెట్టాలి. అట్లా పెట్టి అయ్యో ఇగో ఇట్లా పెట్టి అగ్గిపుల్ల దాలో పెడితే టపుక్కుమంటుంది. అప్పుడు నేమే కోతుల దగ్గర కోతులు వచ్చినప్పుడు ఇట్లా అగ్గిపుల్ల దాలో పెట్టి టపుక్కుమనిపి అవి ఒకటే ఉరుకుతాయి కావచ్చు, చూడాలి ఒకసారి కదా. సరే మంచిది ఫ్రెండ్స్. గిట్టాడిది కొంటాడు ఇట్లా చేస్తాను. మా కొడుకు నువ్వు ఉంటే అంత ఆగం అవుతుంది. ఆ పుత్తపాకు పట్టుకొని నాకు భయం అవుతుంది. గట్లా ఇక పాట ఏముండే ఇంకా వేరే పాట పాడతామన్న పాటు. ఓ ఈయన మళ్ళీ ఫోన్ పట్టుకొనే ఉన్నాడు. ఏది ఇంకా ఫోన్ పట్టుకొని ఎందుకున్నావు? నేను వాడతానేమో పైసలు వేస్తలేవన్నావు. నువ్వు వాడితే కుప్పలు కుప్పలు పైసలు పడతానే ఏంది? దాని దగ్గర టైం అంతా వేస్ట్ చేస్తాను. పని పోవా? నువ్వు బాగా ఇట్లా వీడియోలు చేస్తా అంటే వస్తాయి, ఒకరోజే వస్తాయా? నీకు ఏం తెలియదు. మళ్ళీ ఆన్ చేసుకోవాలి. నువ్వు వాడితేనేమో అని వాడతావు, నేను వాడితే ఎంత మంచిగా వాడతానా. ఇగో ఇంకో పాట. రావే రావే పిల్ల నా రంగాసాని నా కిన్నెర సాని ఉంగరాల జుట్టు ఉన్నవాన్ని నేనందాగాని అన్ని తెలిసినోన్ని 6 అడుగుల పొడవున్న హీరోలా నేనున్న రూపాయి లేకున్నా రుబాబుగా తిరుగుతున్నా. రావే రావే పిల్ల నా రంగాసాని నా కిన్నెర సాని. ఇప్పటికి వారం అవుతుంది పనికి పోక. ఏమన్నా అంటే ఫోన్ ముంగట పెట్టుకొని ఓ ఈ అనుకుంటా రాగాలు తీస్తానే ఉన్నావు. ఆ ఫోన్ ముంగట పెట్టుకొని పాటలు పడితే పైసలు వచ్చింది లేదు ఏం లేదు. నేను వాడితేనే వస్తాయంటివి. నీ గొంతు గట్లున్నది అందుకనే వస్తలేవని చెప్తావి. మరి ఇప్పుడు ఏమై పైసలు వచ్చేది ఉంటే ఎప్పుడు వచ్చు. నీ పాట నచ్చి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఎవరన్నా ఒకరే వేసురు. ఇప్పటికే లేదంటే పైసలు రానట్టు ఇక నడు పనికి నడు. నేను పనికి ఎడబోతున్నా, నేను మోను. ఉట్టిగా పైసలు వచ్చేది వదిలిపెట్టి పని చేస్తే పైసలు ఎందుకు నాకు? ఉట్టిగానే పాటలు పాడితేనే పైసలు వస్తాయి. ఓహో నాకు తెలిసిన వాళ్ళకి బొచ్చిన మందికి అత్తనేట గిట్టనే. వాళ్ళు ఒకటే రాగంతో రోగాలు తీస్తారట. వాళ్ళకి అట్లా పైసలు పడుతూనే ఉన్నాయట. ఇంకా వాళ్ళ నాన్నతో గొంతే కాదు వాళ్ళు. నేను ఎట్లా వాడిని వరదాగా పాట మంచిగా వాడలేదా? నువ్వు మంచిగా వాడతావా? నీకన్నా నేనే మంచిగా వాడతా. ఓ ఇక పాటలు మంచిగా వాడతాను కోయిలేలాగా అని 1500 పెట్టా స్టాండ్ కొట్టివి. ఏం లాభం? ఆ ఫోన్ ఆడ పెట్టా, ఛార్జింగ్ పెట్టా, మళ్ళీ పెట్టా, పాటలు వాడ. ఇదే పని. ఒక్కొక్కరు ఎట్లా పని చేసుకుంటారు. పని లేదు ఏం లేదు, పాటలు పాడతాను. నీకన్నా నేనే మంచిగా వాడతా.
నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో. అయ్యో దీని పాట నా చిట్టి చేతులు, అది ఎంత మంచిగా పాడచ్చు ఆ పాట. దీనికి ఏం పాట రావు. సుశీల ఫ్రెండ్స్, మా భార్య వాడితే అంత గట్టి, అంత నీడ పడుతుంది. వెలుగు అత్తలేదు ఫ్రెండ్స్. అయితే బ్రైట్నెస్ తక్కువ ఉన్నట్టున్నది, మీకు మంచిగా కనబడుతుంది వీడియో. ఆ పాట కూడా నేను వాడచ్చు కావాలంటే. మా భార్యకి సరిగా పాటలు రావు, ఏమనుకోకండి. ఇది అది పాట వరిసే, నువ్వు పాట పాడితే ఇంటికి వచ్చి కొడతారు ఆయనత. ఇప్పుడు నేను ఒక మంచి పాట. ఏం పాట? నాదం గీతం ఓం శ్రీ భగవాన్ మురారీ. అసలు లచ్చుంబాయి అత్తమ్మ వాళ్ళ ఇంటి ముంగట వదిలిపెట్టి ఇంటి ముంగట జాగలేదని ఇంకా రోడ్డు మీద సితార ముగ్గులు ఎందుకు వేస్తానట్టు? ఏమైనా నాకు నడుము నొప్పి అని అంటది. నడుము వంచి పనులే చేసుకోదు, అసాంటిది ముగ్గు సితారం వరుతుంది ఎందుకన్నట్టు అసలు? అబ్బో అబ్బో అబ్బో, ఇలా పండుగ సంక్రాంతి పండుగ. పోయినసారి సంక్రాంతి పండుగని ముగ్గులు సితారం వంచిన వాళ్ళకు గెలిస్తే 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. అందుకే గిఫ్ట్ కొరకే ముగ్గులు ఎత్తానట్టున్నది. అబ్బో, లేకపోతే ఎప్పుడన్నా నడు మంచి పనులు అయ్యేది, ముగ్గెత్తాంది. ఆగు, ఆ సంగతి చెప్తా. ఆమె చెప్పచ్చు కదా గిట్లా పోటీ ఉన్నది ముగ్గులు ఎత్తున్నా అని. ఆగు ఆగో, పైసలు డబ్బా కింద పెట్టిన లేవు. ఈ డబ్బా కింద ఉన్నాయా? అయ్యో పైసలు లేవు. ఏంది ఇక్కడ పైసలు పెట్టినా నువ్వు చూసినావా? ఏంటిదే? ఈ డబ్బా కింద పైసలు ఎందుకు తీసినావు? ఏ పైసలు పెట్టినా మాయం చేసుడు. ఇప్పుడు పైసలు కావాలి. నాకే వెరకనే, నీ పైసలు తెలియదు, కొత్త తెలియదు. నేనే సంక్రాంతి పండుగకి మంచిగా కళ్ళు తాగచ్చు అని అనుకున్నా కానీ అసలు పైసలు లేవని చప్పుడే పోకున్నా. నాకే వెరక నీ పైసలు. మరి ఎట్లా పోతాయి? డబ్బా కింద పెట్టిన పైసలు ఎట్లా మాయమవుతాయి? ఎట్లా నన్ను అడిగితే నాకే వెరకనే. నేనేం నేను తీసుకోలే. ఏ డబ్బా కూడా నాకు తెలియదు. నీ పైసలు ముడతానా, నీ కథ ముడతానా? ఒకసారి ముడతలే, పొట్టు తిట్టే వల్ల సపడే ఉన్నా కాదే. ఇక ఆ కాడ నుంచి నేను పైసలు ముడతలేను. మరి ఎవ్వి ఇంట్లో ఉన్నది నువ్వు నేను పిల్లగాడేనాయి. నేనేమో పైసలు డబ్బా కింద దాచిపెట్టి ఎప్పుడన్నా అక్కడ వచ్చినప్పుడు వాడదాము అని చూసిన. ఇప్పుడు తీసి చూసేసరికి పైసలే లేవు. పిల్లగాడేమో చిన్నోడేనాయే, నువ్వేమో తీయలేవైనా వర్తివి. పైసలకే కాలొచ్చి నడుచుకుంటావైనాయా? అగో నన్ను అంటావేమే? వాడు తుపాకీ పట్టుకొని తిరుగుతాండ, ఒక తుపాకీ. అది నువ్వు కొనిచ్చినావా? తుపాకీ ఎక్కడిది? ఒక తుపాకీ పట్టుకొని టపకు అని తిరుగుతాండు. అది భయం అవుతుంది. అది టపకు అంటుంది. ఆ తుపాకీ పట్టుకొని తిరుగుతాండు. నువ్వు కొనియలేదా అది? నేనెందుకు కొనిచ్చినా? నేను కొనియలే. డాడీ ఇది మంచిగా ఉన్నది. అగో వచ్చిండు. ఇట్రారా, నువ్వు ఇట్రా. ఏంటి డాడీ ట్రై చేస్తావా? ట్రై చేసుడు కాదు, ఆ తుపాకీ కొనడానికి నీకు పైసలు ఎక్కడిరా? ఆ డబ్బా కింద పైసలు ఉంటే కొనుక్కున్నా. ఏ డబ్బా కిందరా? సెల్ఫీలో ఉన్న డబ్బా కిందనేనా? అవును, సెల్ఫీలో ఉన్న డబ్బా కిందనే. అగో చూసినావా, వాడు పిల్లగాడేనాయే, వాడు చిన్నోడేనాయే. అబ్బో వాడికి అందది సెల్ఫ్ డబ్బా పైన ఉన్నది అలాంటివి వాడే తీసుకుపోయిందట. ఇంకేందే నన్ను అనవాడివి. చూసినవారా నువ్వు ఏమంటే నన్ను తిడుతుంది మీ అవ్వ. ఏ మనిషివే నువ్వు పెట్టట మనిషివే? అరే ఆ పైసలు ఎందుకు తీసుకున్నారా? నేను ఏమన్నా అక్కడికి వస్తే అన్న డబ్బా కింద దాచిన మీ అయ్యకి తెలియకుండా. మీ అయ్యకి తెలిస్తే అవి తీసుకుంటాను, చిట్టుకున్న మాయం చేస్తాను, ఏదో ఒక ఖర్చు చేస్తాడు. తెలియకుండా నేను దాచి పెడితే అవి తీసుకొని ఎందుకు తీసుకున్నావు అసలు నువ్వు? పైసలు డబ్బా కింద ఉంటే ఖరాబ్ అయితే అన్ని తీసుకొని గన్ను కొనుక్కున్నా. పైసలు ఎందుకు ఖరాబ్ అవుతాయిరా? అదేమన్నా అన్నమా కూరనా తెల్లారితే ఖరాబ్ కావడానికి? కాదు మమ్మీ, ఆ డబ్బులు ఎక్కువ చీమలు తిరుగుతున్నాయి. ఆ లోటుని చీమలు తింటాయని తీసుకొని గన్ను కొనుక్కున్నా. చీమలకైనా పైసలు తింటాయారా? ఏదో ఒకటి చెప్తావు. మీ అయ్య తీసుకుంటాడు, మీ అయ్య ఏదో ఒకటి చెప్తాడు. నాకు అదే అయింది, నాకు ఇదే అయింది, నాకు ఇట్లా అయింది, నాకు పానమంతా గిరగిర అయింది అని కళ్ళు తాగినప్పుడు ఆయన ఒకటి చెప్తాడు. ఇప్పుడు నువ్వోటి చెప్తాను. అరే పైసలు కూలిపేలు చేసిన పైసలు ఏం నవ్వుతుంది కదా? మీకు తెలియకుండా దాచి పెట్టుకుంటారు, తీసుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు. గన్ను అవసరమా ఇప్పుడు నీకు? ఇప్పుడు ఏమైనా దీపావళి పండుగ, సంక్రాంతి పండుగకి ఎవరైనా గన్ను కొనుక్కుంటారా? కాదు మమ్మీ, కోతుల దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా అన్నప్పుడు వస్తాయి. ఏ ఊరుకుడో ఏమో, డబ్బా కింద దాచిన పైసలు 100 రూపాయలు. అక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఆ 100 రూపాయలు పెట్టి కలర్లు కొనుకొచ్చి ముగ్గులు వేస్తే 10,000 వచ్చినో 20,000 వచ్చినో. ఉత్తగా పైసలు ఇప్పుడు ఆగమైనాయి. అవును ఆనేవర్చి ముగ్గుల పోటీలు నడుస్తానయా?
గీ లక్ష్మీబాయి అత్తమ్మ రోడ్డు మీద ముగ్గులెత్తాంది, సితారం వరుకుతాంది. ఆమె చెప్పనే లేదు ముగ్గుల పోటీలు ఉన్నాయని. ఆమె చెప్పకపోతే నాకు అర్థం కాదా? ఆమె గంట సితారం ముగ్గులు ఎందుకు వస్తుంది? ముగ్గుల పోటీల కొరకే. పోయినసారి ముగ్గుల పోటీలకు గెలిచిన వాళ్ళకు 10,000 గిఫ్ట్, 20,000 గిఫ్ట్లు ఇచ్చినాయి. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఉంటే కలర్లు కొనుకొద్దు, నేను కూడా ముగ్గులు ఎత్తే నాకు మంచి పైసలు వచ్చు కావచ్చు. అంత ఆగమైంది వీడియో బట్టి. అవునా, మన ఇంట్లో ఇప్పుడు కలర్లు లేవా అనే? ఏడున్నాయి, లేవు. నేను ఎంతకైనా మంచిదని వీనికి అందకుండా సెల్ఫ్ మీదనే పెట్టినా, అయినా తీసుకున్నాడు వీడు. సరే ఇప్పుడు వాని గురించి ఎందుకు వాడిని ఏం తిట్టకు, పండగ పూట కానీ ఫోన్ అయితే కొనుక్కున్నాడు గన్ను. కోతులు అడ్డం వస్తానేమో, ఇక కోతులకు అక్కడికి వస్తుంది టిప్పు అన్నప్పుడు అవి దగ్గర రావు. కానీ ఇగో పని చేయి, నువ్వు ముగ్గు పట్టుకొని పోయి కలర్లు మొదలు పెడితే నీ అంతా ఏమైనా పైసలు అడుకొని వచ్చి ఇక దుకాణం ముగ్గులు పట్టుకొని వస్తుంది. నువ్వైతే మొదలు పెట్టిపో. మళ్ళీ ఆయనత 10,000 వస్తాయో 20,000 వస్తాయో, సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్లు అన్నీ ఉంటాయి. పోయిన సంవత్సరం బాగానే ఇచ్చింది మరి పైసలు, అందుకనే ఎత్తానంటున్నాను ఆమె. నేను పోయి పట్టుకొస్తాను, పోయి తగ్గరక పోయి మరి తెల్లముగ్గు అయిపో, నేను అంతా కలర్లు పట్టుకొని వస్తా. అవునా, అయితే నన్ను అడగరాపో, నేను ఇంతలో తెల్ల ముగ్గు మొదలు పెడతా. అన్ని కలర్లు పట్టుకరా, మంచిగా సితారం వద్దాం. కొనుక్కత్తది. ఎవరిస్తారు మరి పండుగ పూట పైసలు? ఇంకెవరినైనా అడిగి కొనుక్క రావాలి. వీడు ఆగం చేసేడు, దాని పైసలు తీసి ఇప్పుడు మంచిగా అది గెలిచేది 10,000-20,000 రూపాయలు వచ్చేది. నేనే తీసుకునేటోని అవి ఇట్లా ఎత్తివి. కొడతాడుకున్నా కానీ పండగ పూట ఏమనలే. అబ్బో, ఈమె చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నది. ఇంటి పక్కలకి ఇట్లా తయారయ్యారు. ఇదంతా ఉడుతా కలర్లు వేసుడు కూడా మొదలుపెట్టింది కదా, నేను దెబ్బ ఎత్తా. అగో ఇది ముగ్గెత్తాంది. వర్షిని నువ్వెందుకు ముగ్గెత్తానువే? నువ్వెందుకు ముగ్గెత్తానో, నేను అందుకే ముగ్గెత్తాను. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా? నేనేం చెప్పేది ఉండే. నువ్వేం చెప్పేది లేదు, నాకు అన్ని తెలుసు. నీ ముగ్గు నువ్వు వేసుకో. ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది? మీ ఇంటికాడ వేసుకోపోయినవే ఆకిట్లా. మీకు పెద్ద ఆకిలి పెద్దగానే ఉండే. ఇగో నువ్వు నాతో మాట్లాడకత్తమ్మా, నాకు అన్ని తెలుసు. నీ ముగ్గు నువ్వు వేసుకో, నా ముగ్గు నేను వేసుకుంటా. ఏదో వదిలికి ఏమైందో నీ ఇష్టం. పటు అంత పెద్ద ఆకిలి పెట్టుకొని గీడెత్తాంది. 10,000 గిఫ్ట్ వస్తుందో 20,000 గిఫ్ట్ వస్తుందో. అబ్బో, ముసలి కలర్లు వేసింది. ఇగో తెచ్చిన కలర్లు. చిన్న మనం ఎంత పెట్టి తెచ్చినావు కలర్లు? నేను 50 రూపాయల కలర్లు ఇంక్లుంటే వాటితోనే ఎత్తాలా. వర్షిని 50 రూపాయల కలర్లతోనే ఎత్తుందట. ఇగో చిన్నమ్మ, మేము 500 పెట్టి తెచ్చిన కలర్లు ఇగో ఇప్పుడే పట్టుకొస్తాను. 500 రూపాయల కలర్లు. ఇగో కనిగా 50 రూపాయల కలర్లతోనే ఎత్తుందట్రా. 500 పట్టుకో వర్షి, ఇక తీసుకో. 500 రూపాయల కలర్లు తెచ్చినావా? 500 కాదే, దుకాణంలో 1000 రూపాయల కలర్లు అడిగినా. అయితే 500 ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇప్పుడు పట్టుకొచ్చినాక మళ్ళీ ఇస్తారు. 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు 1000 రూపాయల కలర్లు వేద్దాం. ముసలి పిచ్చిది అవుతుంది మనం చూసి. మనకే వస్తుంది గిఫ్ట్. ముసలి ఎంత గింగిరాలు తిరిగి వేసినా కానీ మనకే వస్తుంది గిఫ్ట్. కానీ ఇంత చిన్నగా వేసినావు, ఇంకోటి వరకు పోయినావు, 2 వరకు ఒకదానికి కాకపోయినా ఒకదానికి ఇస్తారు గట్లా. సరే గిఫ్ట్ ఎట్లయినా మనదే మంచిగా వస్తుందిగా అనే. మనదే మంచి వస్తుంది. సుక్కల ముగ్గు ఏమనుకుంటాను, ఆమె సుక్కలు పెట్టిందా ఏమన్నా? ఆమెకంత ఓపికనా? నేను సుక్కలు పెట్టి మరీ వేసిన సుక్కల ముగ్గు. మనదే మంచిగా వస్తుంది. ఇగో మొత్తం కర్రలకి 1000 రూపాయలు పోయినాయి. 1000 రూపాయలు పోయినాయి అంటే మనకి ఎంత లాభం వస్తుంది? 10,000 వచ్చినాయి అనుకో. 10,000 వస్తే 9,000 లాభం వస్తుంది. 20,000 వస్తే 19,000 లాభం. 19,000 లాభం. కానీ పండగ పూట మనం మొత్తం లక్కీ లాటరీ కొట్టినట్టే. అంతే. 2 ముగ్గులు. ఇంకోటి కావాలని ఇంకా 1000 రూపాయలు పెట్టైనా ముగ్గులు ఎత్త కావాలంటే. అంతేనా? ఏం కాదు. ఏ పారబోయి ఇంకా ఎక్కువ పోయి మంచి చిక్కు కనబడాలి అచ్చిరోళ్ళకు. అంతే వాళ్ళ కళ్ళకి ఇంపు కనబడేటట్టు నింపుతాను మంచిగా. ముగ్గులోళ్ళు ప్రైజ్ ఇష్టోళ్ళు అచ్చుడితోనే టకటక ఇక మనం ఇట్లా నమస్తే పెట్టాలి. అంతే మర్యాదగా అట్లా నమస్తే పెట్టాలి. గవర్ని ఎందుకు ఎత్తావు? ఇక పతంగులు కూడా వేద్దాము. సంక్రాంతి ఇంకో ముగ్గు వేద్దాం, ఇంకో దానికి వేద్దాం. అంతేనా? ఇది ఇట్లా ఉండని. ఒకటి శాంపిల్ వేసినాం, ఒకటి మంచిగా వేసినాం. అట్లా ఒకటి శాంపిల్, ఒకటి అట్లా అని చెప్తాం మంచిగా. ఇగో హ్యాపీ సంక్రాంతి అని రాయన్న. రాత్రి చెప్తాను నేను. ఆగు నువ్వు తొందరపడక ఆగు. కలర్లు ఉట్టిగా వేసి 1000 రూపాయల కలర్లు. మస్తు కలర్ తెచ్చినావు అసలు. ఇంకా కలర్ అయితే ఎవ్వరి దగ్గర ఉండనే ఉండేది. ఏది గది అంతే పాటు ఎక్కువ పాటు ఇది ఎవరి దగ్గర ఉండదని చెప్పాలి వాళ్ళకు. అయిపోయింది.
అబ్బా మంచిగా వచ్చినాయి. మొత్తం అయిపోయింది కదా ముగ్గు. ఇక పోదాం ఇది పట్టుకొని. దబదబ వెయ్యి వర్షి వెయ్యి 2 ముగ్గులు లేట్ చేస్తారో బాగా. ఆ ముసలి ఎటుపోయింది? లేదు ముసలి ఎటుపోయింది? తినడానికి పోయింది. తినడానికి పోయినట్టున్నది. ముగ్గేసి వేసి నెరవడి అంతే కావచ్చు. నడుము నొప్పేనాయే గంట సేపు కూర్చొని ఎత్తది. 2 ముగ్గులు కాబట్టి మనకే వస్తుంది. ఒకదానికి కాకపోతే ఇంకో దానికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చూడు అవును 1000 రూపాయల ముగ్గులతోని కత్తం కేలు కథ దుకాణం అందుకంతే 19,000 రూపాయలు పో. ఇగో మళ్ళీ ఇట్లనే వేయాలి. ఇగో ఇది వచ్చి ఎల్లో వచ్చింది, ఇది వచ్చింది, ఇట్లా మళ్ళీ అట్లనే వేసుకునే వాళ్ళు సేమ్ అంతే. అయ్యో అంత పొడి కొట్టకే పిచ్చి పిచ్చిగా పొడగొట్ట మాత్రం నాకు ఎందుకు ఎత్తారు? ఎల్లో వేయాలి కదా. ఇగో ఇది ఎల్లో మళ్ళీ బ్లూ, దాని తర్వాత గ్రీన్, తర్వాత ఇది ఆరెంజ్, రెడ్ మళ్ళీ అవుతుంది. కానీ కానీ ఇచ్చేటోళ్ళు ముగ్గు తొందరగా అయిపోయింది. ఎల్లో కడ వేయాలి. ఎల్లో ఎల్లో ఇది ఇగో ఇదో ఇగో ఎల్లో తర్వాత అరే రాములా నేను ఏం చేయాలనే? ఏం చేయాలి? ముగ్గురు పైసలు ఇచ్చే వచ్చిళ్ళు అనుకో, దెబ్బ పైసలు ఇవ్వాలి. లేదు గిఫ్ట్ ఇస్తే అద్దనాలే. పరిచి గిఫ్ట్ ఇస్తే మాకేమద్దు సారు, మాకు పైసలే కావాలనాలే. 1 2 3 4 5 6 7 8 9 3 4 5 6 7 8 9 అక్కడ వేయాలి. మళ్ళీ ఇది ఇదేది ఇగో దాని తర్వాత ఇగో గ్రీన్ తర్వాత ఏముంది? ఆరెంజ్ ఉంది. ఆడ ఆరెంజ్ చేయాలి. ఇక ఆరెంజ్ అబ్బో నడుము నొత్తాంది. ముగ్గేసినంటే ఉట్టిదే కాదు. మరి ఆడోళ్ళను తక్కువ అంచనా ఎత్తారు. రోజు అలుకు చల్లి ముగ్గేసి ఎన్ని ఉంటాయి. బరే పట్టు పట్టు సపరేట్ ఎయ్యిరా కన్నీ చీకటి పడుతుంది. మళ్ళీ గిఫ్ట్లు ఇచ్చేటోళ్ళు వస్తే ఇంకా కాలేదనుకుంటారు. మనం 2 ముగ్గులు ఎత్తాను మన వాళ్ళకి ఏమేరక. దానికొకటి దీనికొకటి, దానికో 10,000 దీనికో 10,000 వెళ్ళి ఏ ఉట్టిగా సంపాదిస్తానం పట్టియాల. మస్తు కనబడుతుంది. ఏ కాదురా, ముగ్గుకి 1000 రూపాయలు, మొత్తం ముగ్గులు 1000 రూపాయలు పెట్టి తెచ్చిన మనకి 10,000 20,000 వస్తాయి. 19,000 లాభం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని రాయి అన్నీడా. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని రాయి. వచ్చినోడు గిఫ్ట్ ఇవ్వకుంటే దెబ్బకు పిడాతారని రాస్తావా? అద్దా అద్దుతి అంటే అట్లా ఇస్తారా నీకు? అట్లా ఎగింతారా? ఏం లేదుగా, కలర్ నింపుడు ఏం లేదుగా. ఇవన్నీ తీసి పక్క పెట్టు. కన్నీ ఇవన్నీ తీసి పక్క పెట్టుకుందాంరా. కొన్ని పక్క పెడదాం, ముడి పెట్టి పక్క పెడదాం. మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడికి వస్తాయి పైసలు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే దాంతోనే మళ్ళీ 10,000 దొబ్బుదాం. ఓ జరుగుండి గిఫ్ట్లు వచ్చేటాలు వాళ్ళు రానే వస్తారు. పక్క పెడితే తప్పు, దీనికి అన్ని చదివితే తప్పు, అది అన్ని తప్పులేదు ఇస్తుంది. ఈ తుపాకీ ఏదిరా? నా తుపాకీ గోగాడ పెట్టిన డాడీ. ఇక పెట్టి డాడీ ముడి పెడతా కానీ ముడి పెట్టి దాచిపెట్టుకోవాలి. మళ్ళీ పండుగ అత్తే ఓడైతుంది. ఇక వీటితోనే సంపాదించాలి. గిన్ని కలర్లు తెత్తి దీనికంటే ఎక్కువ రావాలి డాడీ మనకు. అదే ముగ్గులకు ఖర్చు చేసింది ఎక్కువ రావాలి డబ్బులు. అవును, ఆకలి అయినా కానీ పోలేదు ఇంట్లోకు కావర్చి. అవును, నువ్వు తిన్నావా? అరేమన్నా ఏం తిన్నా నేను? ఏం తినలే. కొద్దిసేపు అయితే అడ్డం పడేటట్టున్నా చక్కెర వచ్చి. కాదు వీడు తిన్నాడా అంటానా? వీడు కనిగాడు తిన్నాడట కదా. తిన్నా, వాడు తిన్నాడు. నేను అత్తంట చూస్తానే పరిచి. చూసా. ఇంకెవరు లేరు కదా, ఎవరు అత్తలేరు కదా. అత్తారు ఇక అత్త ఆగుతారా? టకటక చూసుకుంటా ఇచ్చుకుంటుంటారు. ఇక గిఫ్ట్లు ఇచ్చుకుంటానే వస్తారు వాళ్ళు. ఇవి ఎందుకు వేసినట్టు, ఎందుకు పోయినట్టు లోపలికి? ఇక వద్దపరా, ఈమె లేకముందు ముగ్గులకు పైసలు ఇచ్చిన లచ్చలు అనుకో, ఆమెను విలువనే వద్దు. ఈ ముగ్గు కూడా మాదే అని చెప్పాలి. రాకుంటే మనకైతే ఇంత చెప్పలేదు. ముగ్గుల పోటీ అయితే అంది. మరి వెయ్యవే వర్షిని, మనం ఇద్దరం వేద్దాం అన్నదా? అబ్బో మనం ఏదైనా లక్కీ డ్రా జరిగినా, ఏదైనా కిరాణం షాప్ లో కూడా ఏదన్నా లక్కీ డ్రా వెళ్తా అంటే కూడా మనం కొనుక్కో అని చెప్తాం. మనకు ఒక్క ముచ్చట చెప్పిందా? అబ్బాయి ఎంత ముద్దుగా వచ్చింది, మంచిగా వచ్చింది కదా. అయితే చక్రం మొత్తం పద్మవ్యూహం లాగా ఉన్నది కదా చక్రం. అయితే
వస్తుంది ముసలి వస్తుంది అది అత్తరు కావచ్చు ఇప్పుడు అత్తనని చెప్పచ్చు ఎవరన్నా ఫోన్ పట్టుకొని వస్తుంది అప్పటి నుంచి ఫోన్ పట్టుకొని ఇడతనే లేదు. అప్పుడు ఇటే చూడు. హలో, మళ్ళా తీసి పంపించిన ఫోటో మంచిగా వచ్చిందాలే బుజ్జి? సరే ఉంటానా. అగో ఎవరికో ఫోన్ చేసుకున్నదే. అవునవును, ఎంతమంది కన్నా ఫోన్ చేసుకొని ఎన్ని ఫోటోలన్నా పెట్టుకొని మన ముగ్గులకే వస్తుంది ఖచ్చితంగా ప్రైజ్. గదే మనకు ప్రైజ్ వద్దు, పైసలు కావాలన్నా. చిన్నమ్మ అత్తలట్నా ముగ్గులోళ్ళు పైసలు ఇష్టోళ్ళు అత్తలట్నా? పైసలు ఇచ్చేటోళ్ళ పైసలు ఎందుకు ఇస్తారు? అబ్బా ఇప్పుడు కూడా చెప్తలేవా? ముగ్గులు ఎత్తే పైసలు ఇస్తారు ప్రైజ్ ఇచ్చి. మాకు తెలియదా? మాకు అన్ని తెలుసు, నువ్వు అందుకనే ముగ్గు ఎత్తారు అని మాకు తెలుసు. పైసలు ఎక్కడిది? మా బుజ్జి అమెరికాలో ముగ్గుల పోటీకి పోతుందట. అయితే ఒక ముగ్గేసి పంపమ్మ అక్కడ ఎత్తా అని చెప్పింది. అవునా? అయినా కానీ అబద్ధాలు చెప్పకు, మాకు అన్ని తెలుసు. పైసలు ఇష్టోళ్ళు ఇక్కడికి వస్తారు, అమెరికాలో ఎత్తే పంపించిందట. అబ్బో సోది. నిజమేనా పిల్లగా? పైసలు వస్తాయి అంటే ఈ ముగ్గు కూడా తీసుకోవాలి. అత్తమ్మా నిజం చెప్పు, ముగ్గుల పోటీ అంటే ఆ పోటీలో గెలవడానికి వేయలేదా ముగ్గు? లేదే బుజ్జి, మా బుజ్జి కోసం వేసిన ఫోటో తీసి పంపించిన. పొద్దున్న దాకా మీ బుజ్జి కోసమే వేసినావా? అమెరికాలో పోటీలు ఉన్నాయంటే దానికి వేయరాక నన్ను వేసి పంపిమన్నది. అంటే ఇప్పుడు నువ్వు ఫోటో తీసి పంపిస్తే మీ బుజ్జి అక్కడ ఈ ముగ్గును చూసి అక్కడ ఎత్తదా? అవునే, ఫోటో తీసి పంపించిన. మీరు ఈ రోడ్డు మీద అసలు ఎందుకు ఎత్తాలో అర్థమవుతలేదు ముగ్గులు. పరిచి ఏదో అంటివి 10,000 అనుకుంటువి, 20,000 అనుకుంటువి, ఆఖరికి ఇట్లా ఎత్తిపోయింది. ఆమె ఉట్టుకునే వేసిందట కదా ముగ్గులు, ఏం లేదట కదా. ఏమో రోడ్డు మీద వేసేసరికి రోడ్డు మీద ముగ్గులు ఎత్తాంది, సితారం వరుతాంది, ముగ్గుల పోటీ ఉన్నట్టే ఇక ప్రైజ్ వస్తుంది అని అనుకున్నా నేను. ఓసిని గండం పాడవడా, ఎంత పని చేసినవే మల్లప్ప. ఇప్పుడు ముగ్గుల పేరు చెప్పి మళ్ళీ 1000 రూపాయలు అప్పు చేతి. అయ్యో దేవుడా. మరేం చేద్దాం? నేను ఇట్లా అనుకోలే, ఊగిన పైసలు పోవాలని ఎవరన్నా అనుకుంటారా? ఆమె సితారం మరుస్తుంది, ఇంకా ముసలమ్మకే ప్రైజ్ రాగా మనకు రావద్దా అని ఆమె పోటీ ఉండాలని 1కి 2 ఎత్తివి. ఇట్లా అవుతుందని అనుకోలే, ఆగమైంది. ఏమైంది? మనకి ఇప్పుడు డబ్బులు రావన్నా? ఏడరా రావట. మీ అమ్మ అంత ఆగం చేసింది. అసలు ఏ ముగ్గులో పోటీ లేదట, ఏది లేదట. నేను ముగ్గుల పోటీ అన్న వల్ల దబా ఊరికి 1000 రూపాయలు పట్టుకొని అప్పు తీసుకొని పోయి మరీ పట్టుకొచ్చిన కలర్లు. మనకే రావాలి ప్రైజ్ అని సీతారాం పరిశ్రమగా తెలిసింది. అయ్యో ఆమె నిజంగానే ఏం లేదని చెప్పింది, మేము ఉట్టికనే చేసినామని చెప్పి. ఆమె కత్తదా అనుకున్నాం. మనకు కూడా రాకుంటే అయిపోయా, ఆమెకు లేకపోయా. వాళ్ళ బిడ్డకి రావచ్చు. ఆమె వాళ్ళ బిడ్డకి అమెరికాలో గిఫ్ట్ ఇస్తానంటే ఆమె అమెరికాలో ఇస్తుందట ముగ్గు, ఈ ముగ్గు చూసి. అయ్యో ఇప్పుడు మనకు డబ్బులు రావన్నారేడి? అరే రావని చెప్పు. అరే నువ్వంతకే ఉన్నావెవరు? రావని చెప్తా అంటే కూడా నువ్వు రావట్నా. ఇటు నువ్వు 100 రూపాయలు మంచిగా తప్పుకున్నావు, నాకేం లేకపోయా. నేను అప్పు చేస్తే ఇప్పుడు అప్పు ఎట్లా కట్టన్నాయేమో. మీ అవ్వ అప్పు పైసలు ఇవ్వమంటే కూడా ఇయ్యది. అది కైకిలమైన పైసలు నేను ఇస్తానా, నువ్వే కట్టుకో అప్పు అంటది. ఏందో ఏమో. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు.